మహాపరిశుద్ధుడైన యేసయ్య, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ సమయమందు మీ పాద సన్నిధి వద్దకు చేరి ఉన్నామయ్యా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామము పేరట కూడి ఉంటారో వారి మధ్య ఉంటానటువంటి గొప్ప దేవా, మీకే వందనాలు. దేవా, మీరు మా మధ్య ఉన్నారని మేము విశ్వసిస్తున్నామయ్యా. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించాము. వాక్యము ద్వారా దేవా విని విడిచిపెట్టకుండా మీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా, మీ కాపుదలను భద్రతను మాకు అనుగ్రహించండి. దేవా, కుడి వచ్చిన వారిలో దేవా ఎవరైతే ఏ సమస్యలతో ఉన్నారో, ఏ అనారోగ్య సమస్యలతో ఉన్నారో అట్టి సమస్యల నుండి విడుదలను కలుగు చేయండి. దేవా, మీకే వందనాలు. సర్వశక్తివంతుడు అయిన దేవా, జీవాధిపతి అయిన యేసయ్య, జీవము కలిగిన దేవా, మీకే వందనాలయ్యా. దేవా, మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి, మా సంఘాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, భారతదేశంలోనూ దేవా వివిధ ప్రాంతాల్లోనూ దేవా మా గ్రామంలోనూ దేవా జరుగుతున్నటువంటి ఆరాధనలో మీ కాపుదలను భద్రతను దయచేయండి తండ్రి. దేవా, సర్వశక్తివంతుడు అయిన దేవా, జీవాధిపతి అయిన యేసయ్య, మీకే వందనాలు. జీవము కలిగిన దేవా, మీకే వందనాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అయిన గొప్ప దేవా, మీకే వందనాలయ్యా. మా జీవితాల్లో మీరు దేవా మీరు అనుగ్రహించిన కృప మా కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కాని గొప్ప కార్యాలను దేవా మా జీవితాల్లో మీరు జరిగించినందుకు మీకే వందనాలు. దేవా, కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో, ఎవరు ఏ అక్కరతల్లో ఉన్నారో వాటి యేసునామంలో తీర్చండి తండ్రి. దేవా, ఎవరితో బాధపడుతున్నాడు దేవా స్వస్థపరచండి. శిరస్సు నుంచి అరికాలు వరకు మీరు ముట్టండి, మీ రక్తాన్ని ప్రోక్షించండి, మీ కాపుదలను భద్రతను దయచేయండి తండ్రి. దేవా, మీకే వందనాలు. దేవా, మీ కృపను కాపుదలను దయచేయండి. దేవా, తల్లి గర్భంలో దేవా నిర్మింపబడక ముందే మమ్మల్ని ఎరిగిన గొప్ప దేవుడవు. దేవా, మీ చిత్తం ఏమిటి, మీ పర్పస్ ఏమిటో మా జీవితాల్లో జరుగులాగున మీ కృపను దయచేయండి. ఏ మనిషి కూడా నిరుపయోగముగాను నిష్ప్రయోజనముగాను ఈ భూమి మీద జన్మించరు కానీ దేవా మీ చిత్తానుసారంగానే దేవా బ్రతుకులాగున మీ కృపను దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి తండ్రి. దేవా, అనేక మంది రక్షణ కలిగి ఉన్నారు దేవా, బాప్తిసం కలిగి ఉన్నారు దేవా, అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ రక్షణ భాగ్యంలో నుండి దేవా తొలగిపోకుండా మీ మార్గంలో నడుచు కృపను దయచేయండి తండ్రి. నా గొర్రెలు నా స్వరమును వినును అని దేవా మీ లేఖన గ్రంథాల్లో తెలియజేశారయ్యా. మీ స్వరమును విని మీ చిత్తానుసారంగా మీ వాక్యానుసారంగా నడుచుకునే కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. దేవా, మీ కాపుదలను దయచేయండి. దేవా, ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుచు ఉన్నారో తండ్రి, దేవా వారికి కావలసినటువంటి సమృద్ధిని మీరు అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే అప్పుల సమస్యల్లో ఉన్నారో అట్టి వాటి నుండి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని దయచేయండి. ఆ అప్పుల బాధల నుండి విడిపించండి తండ్రి. దేవా, ఐశ్వర్యవంతుడైన దేవా, మీకే వందనాలు. దేవా, మేమైతే గుప్పిళ్ళ విప్పుతాము కానీ మీరైతే ఆకాశ వాకిళ్లను విప్పి పట్టచాలనంత విస్తారమైన దీవెనలతో కుమ్మరించే గొప్ప దేవుడు కదయా. దేవా, మిమ్మల్ని అడిగి పొందుకునే భాగ్యాన్ని దేవా మా శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మీకే వందనాలు. సర్వశక్తివంతుడు అయిన దేవా, జీవాధిపతి అయిన యేసయ్య, మీకే వందనాలు తండ్రి. దేవా, మీకే వందనాలు. సర్వశక్తివంతుడు అయిన దేవా, ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో వారిని శిరస్సు నుంచి అరికాల వరకు మీరు ముట్టండి తండ్రి. దేవా, ప్రతి అవయవాలను, కండరాలను, మూలుగులను, ఎముకలను దేవా యేసు నామంలో బలపరచండి తండ్రి. నేను ఎప్పుడైతే బలహీనుడునో అప్పుడే బలవంతుడని నీ లేఖన గ్రంథాలు మాకు తెలియజేసిన రీతిగా మేము ఎప్పుడైతే బలహీనమైన స్థితిలో ఉన్నామో అప్పుడు బలపరిచే గొప్ప దేవుడు మీరే ఉన్నారయ్యా. దేవా, మీ వాక్యంతో మమ్మల్ని బలపరచండి తండ్రి. దేవా, మీ కాపుదల్లో మీరు మాకు దయచేయండి అయ్యా. దేవా, ఇప్పుడు రాలేని వారికి దేవా మరలా మరి ఒక అవకాశాన్ని, మరి ఒక తరుణాన్ని దయచేయండి తండ్రి. ఈ సమయాన్ని చూడని వారు దేవా ఎంతోమంది గొప్పవారు, గనులు దేవా మీ సన్నిధికి చేరి ఉన్నారయ్యా. మీరు మాకు ఇచ్చినటువంటి ఊపిరిని బట్టి మిమ్మల్నే స్తుతిస్తున్నాము తండ్రి. మా ఊపిరి ఉన్నంత కాలము, మా ఆయువు ఉన్నంత కాలము మిమ్మల్ని మేము దేవా స్తుతించే భాగ్యాన్ని, గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా, గర్భఫలము యెహోవా ఇచ్చు
బహుమానము దేవా మీ చిత్తమైతే దేవా ఎవరెవరైతే మా గర్భఫలం లేక బాధపడుచు ఉన్నారో దేవా మీరు అనుగ్రహించండి తండ్రి. దేవా మీరు అనుగ్రహిస్తారని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. దేవా మీకే వందనాలు. సర్వశక్తివంతుడు అయిన దేవా, జీవాధిపతి అయిన యేసయ్య మీకే వందనాలు. తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని దేవా చిన్న పిల్లలను మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అన్ని వయసుల వారిని దీవించండి, ఆశీర్వదించండి, మీ మేలులతో నింపండి తండ్రి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి దేవా. వారు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మీ కాపుదలను భద్రతను దయచేయండి తండ్రి. ఎవరైతే చదువుకుంటున్నటువంటి బిడ్డలు ఉంటున్నారో వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి దేవా. వారు అభివృద్ధి చెంది దేవా దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండులాగున మీ కృపను అనుగ్రహించండి. ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వారిని దేవా మా దేశం యొక్క నాయకులను, ప్రధానులను, అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా ఎవరెవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారు కష్టించినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందులాగున మీ కృపను అనుగ్రహించండి తండ్రి. దేవా మీకే వందనాలు. సర్వశక్తివంతుడు అయిన దేవా, జీవాధిపతి అయిన యేసయ్య మీకే వందనాలు. దేవా ఇప్పుడు వరకు నేను చేసినటువంటి ప్రార్థనకు జవాబును ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించారని విశ్వసిస్తున్నామయ్యా. నాకంటే ముందుగా ప్రార్థన చేసిన వారు మనవులను ఆలకించారు దేవా. నా మనవులను కూడా మీరు ఆలకించారని నేను విశ్వసిస్తున్నాము తండ్రి. దేవా రేపు జరగబోయే ఆరాధనలో కూడా దేవా అనేక మంది రావడానికి కావలసినటువంటి పురుకొల్పును దేవా ప్రోత్సాహాన్ని మీరు అనుగ్రహించండి దేవా. నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తున్నా అని దేవా ఆతృత కలిగి రావడానికి కావలసిన కృపను మీరు అనుగ్రహించండి అయ్యా. నీ దేవా మీ సన్నిధిలో మాకు మనశ్శాంతి ఉందయ్యా. మీ సన్నిధిలో మాకు సమాధానం ఉంది. మీ సన్నిధిలో తండ్రి ప్రార్థించడం వల్ల మాకున్నటువంటి భారాలు, కష్టాలు, సమస్యలు అన్నీ తొలగిపోతాయ్యా. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలయ్యా. దేవా మిమ్మల్ని మేము ఆశ్రయించడానికి కావలసిన కృపను మీరు మాకు అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు మీ పాద సన్నిధి వద్ద పాదధూళిగా జ్ఞాపకం చేసుకోమని త్వరలో రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.